హాయ్ హలో అందరికీ. ఇప్పుడు మనం చూస్తున్నది కేశవ తీరం ఆయుర్వేద హాస్పిటల్ దగ్గర చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు. ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం కదా, మనం ఆయుర్వేద హాస్పిటల్కు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నాం. ఇంకా ముందు ముందు వీడియోస్లో ఇంకా తెలుసుకుంటాం అని విన్నాం కదా, అదనమాట. ఇదిగో ఈ హాస్పిటల్ నుంచి ఇలా వెళితే పక్కన ఒక చిన్న పార్క్ అండి. పిల్లలందరూ ఆడుకోవడానికి, పెద్దలందరూ కబుర్లు చెప్పుకోవడానికి ఆ అరుగులు అవన్నీ ఉన్నాయి. ఇలా లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ హెర్బల్ గార్డెన్ ఉంది. రకరకాల మూలికలు, ట్రీట్మెంట్కి అవసరమైన అన్ని రకాల మూలికలన్నీ కూడా ఈ హెర్బల్ గార్డెన్లో దొరుకుతాయన్నమాట. చూశారు కదా, హెర్బల్ గార్డెన్. ఇందులోంచి లోపలికి వెళ్ళినట్లయితే అనేక రకాల చెట్లను మేమైతే చూసాం. ఇంతకీ ఈ హాస్పిటల్ మనం అనుకున్నాం కదా నంబూద్రి నగర్లో ఉంది అని. ఈ నంబూద్రి అనేది ఎవరు? ప్రస్తుతం ఈ హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ కేశవ్ గారి ఫాదర్ అన్నమాట. ఈయన ఇటీవలే కాలం చేయడంతో ఆ పేరు ఇటీవలే పురచెరి అనేటువంటి ఈ గ్రామానికి ఆ పేరు పెట్టారని కూడా మనం తెలుసుకున్నాం. ఇదిగో ఈ కనిపిస్తున్న ఈ ఖాళీ స్థలం హాస్పిటల్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేయడం కోసం ఇలా చెట్లన్నీ కొట్టేసి రెడీగా ఉంచారు బిల్డింగ్ కట్టడం కోసం. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో చాలామంది పేషెంట్స్ రావడంతో ఉన్న బిల్డింగ్లు సరిపోవడం లేదు. మరి ఎక్కడెక్కడి నుంచో వస్తున్న వాళ్ళకి రూమ్స్ అవన్నీ కూడా అరేంజ్ చేయాలి కదా, హాస్పిటల్ పెంచాలి కదా. అందుకు ఇక్కడ దగ్గరలోనే కొన్ని చెట్లను కొంతమేర ఖాళీ చేయించారన్నమాట. మరి పూర్వీకుల నుంచి ఉన్న వాళ్ళ ఇల్లు కూడా చూద్దామా మనం. ఇదిగో ఇదే 350 సంవత్సరాల క్రితం నాటి ఇల్లట ఇది. మేము కనుక్కున్నాం, 350 సంవత్సరాలు అప్పటి నుంచి ఉన్న ఈ ఇంటిని ఇప్పటికీ కూడా నిత్యం దీపారాధన, దేవతార్చన, చుట్టూ శుభ్రం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయండి. లోపలికి వెళ్ళినట్లయితే చాలా అది సాంప్రదాయ పద్ధతిలో కేరళ సాంప్రదాయానికి అనుగుణంగా ఉంటుంది. ఈసారి మేము లోపలికి వెళ్ళలేదు, కానీ గత వీడియోలలో మీకు లోపల భాగాన్నంతా చూపించాను. ఇది ఆ బిల్డింగ్కి బయట ఉన్న భాగం. తులసి కోటను కూడా వీళ్ళు ఇంకా ఇప్పటికి కూడా తులసి కోట కూడా వేశారు అంటే మామూలు విషయం కాదు. వీళ్ళు అంత కాపాడుకుంటున్నారు 370 సంవత్సరాల నుంచి ఉన్న ఆ ఇంటిని. ఇదిగో ఇలా లోగిలి లోపలికి వెళ్ళడం. ఇక్కడి వరకు వెళ్ళాము. వాళ్ళేదో పూజల్లో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయటం ఎందుకు అన్న ఉద్దేశ్యంతో మేము బయటకు వచ్చేసామన్నమాట. ఇదిగో ఇంతవరకు వెళ్ళి లోపల చూసుకుని బయటకు వచ్చేసాం. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత పనస చెట్లను చూసామండి. ఎలా అంటే ఇదిగో ఇలా అన్నమాట. చూసారా, చెట్లకు మామూలుగా లేవు పనస పళ్ళు, కాయలు, పండ్లు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, గుత్తులు గుత్తులు అంటారు కదా. గుత్తులు అంటే 2 లేదా 3 అంటారనుకుంటా, కానీ చాలా ఎక్కువ రోడ్లు. చూసారా, ఈ రోడ్డు ఎంత బాగుందో కదా, యూ షేప్లో. మెడకు ఒక నెక్లెస్ పెట్టుకున్నట్టుగా ఉంది కదా, నాకైతే అలాగే అనిపిస్తుంది. ఈ చెట్లన్నీ పనస, మధ్యలో అరటి, అలాగే కొబ్బరి, కింద కాయగూరలు, కూరగాయలు ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా కూడా ఈ నంబూద్రి వారి గార్డెన్ అన్నమాట. చూసారా, నాకైతే చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుందండి. అన్నట్టు నిన్న పనసపండు కూర చేశారండి. ఇక్కడ హాస్పిటల్ క్యాంటీన్లో పనసపండుతో కూర. అది ఎలా చేశారు అంటే చాలా చిత్రంగా ఉంది. టేస్ట్ అయితే బాగుంది, ఆరోగ్యానికి చాలా మంచిదట. నాకు తెలిసి మన వైపు పనస పొట్టు కూర చూశాను, కానీ పనస పండు కూర నేనైతే నాకు తెలియదు అది. మరి మన వైపు చేస్తారో లేదో నాకు అంత ఐడియా లేదు, కానీ ఇక్కడ వీళ్ళు పనస పండు కూర, పనస పొట్టు కూర కాదు, పనస పండు కూర. చూసారా ఎలా ఉన్నాయో చెట్లు. ఆహా, ఇవన్నీ కింద చెయ్యి పెడితే అందేంత దగ్గరగా ఉన్నాయండి. పైన ఎక్కడో ఆకాశంలో లేవు. కింద చెయ్యి పెట్టి మనం వంగి తీసుకోవాలన్నమాట. మన ఎత్తులో కూడా కాదు, మనం దగ్గరకు వెళ్ళి ఇలా వంగి మనం ఆ చెట్టుని
చెట్టు కాయని ముట్టుకోవచ్చు దగ్గరకు వెళ్ళి. అంత కిందకు ఉన్నాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. పనసపండు నచ్చని వాళ్ళు ఉండరు నాకు తెలిసి. ఇలాంటి చోట్ల చూస్తే కనుక ఆహా, మన పనసపండు తినాలి అనే కోరిక ఖచ్చితంగా తీరిపోతుంది. ఏమంటారు కదా? ఇప్పుడు పనసపండు పనస తోటల్ని చూస్తున్నాం కదా. ముందు ముందు మనం మామిడి తోటలోకి వెళదాం, అరటి తోటలోకి వెళదాం. ఇలా తోటలన్నీ కూడా నేను తప్పకుండా చూపిస్తాను మీకు. మీరు నా వీడియోస్ని ఫాలో అయినట్లయితే కేరళలో ఉన్న ఈ కేశవ తీరంలోని హాస్పిటల్ లోపల జరుగుతున్నది, లోపల బయట వాతావరణం, వీటన్నింటి గురించి తప్పకుండా వీడియోల రూపంలో మీ అందరికీ చూపించదలుచుకున్నాను. తప్పకుండా వీడియోస్ అన్నింటినీ ఫాలో అవుతారు కదూ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.